నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒకటే చర్చ. నీటికి సంబంధించి సోనం వాంగ్చుక్ చేసిన దీక్షకు, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన మద్దతు, దానికి విద్యార్థులంతా రోడ్లమైకి వచ్చి చేస్తున్న ధర్నా. దీనికి అనేక మీడియాలు అనేక రకాల భాష్యాలను చెప్తూ ఉన్నాయి. ఉద్యమం దేనికోసం స్టార్ట్ అవుతుంది, ఏం జరుగుతుంది, దాన్ని ఎటు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరిని అందరి ముందు క్రూరుణ్ణి చేయాలని చూస్తున్నారు అనేది. దాంతోపాటు బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఎందుకింత మొండి పట్టుదలకు పోతోంది, ఒక రాజీనామాకు సంబంధించి ఎందుకింత భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి సిద్ధపడుతోంది. ఇన్నెత్తి డీటెయిల్స్లోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. ఎంటైర్ 22 days జరుగుతున్న ఈ నీట్ రాద్ధాంతం నిజంగా ఒక మంచి ఆలోచన స్టార్ట్ అయినా ఇప్పుడు జరుగుతున్న అనేక పరిణామాలు చూస్తుంటే అసలు ఎటువైపు వెళ్తుంది అన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా అన్న ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు చూసినా ఈ ధర్నా గురించి ఏమంటారు అనేది, గతంలో మీరు ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలవడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మేము చూసాము. అప్పుడు ఒక అంశానికి సంబంధించి మీరు వెళ్ళారు. అంటే ఆయన గురించి అంతో ఎంతో మీకు అంత క్లోజ్ అసోసియేట్ అయ్యారు కాబట్టి తెలిసే ఉంటుంది. ఆయన గురించి, సోనం వాంగ్చుక్ గురించి పాజిటివ్గా నెగిటివ్గా రెండు చర్చలు నడుస్తున్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ గురించి మీ మాటల్లో ఒకసారి. మొట్టమొదటిగా దేశం యువత ఏదైతే ఉందో వాళ్ళ ఆకాంక్షలకి, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తున్న పోరాటానికి మొట్టమొదటిగా సంఘీభావం తెలియచేద్దాం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే మనకు నచ్చట్లేదని చెప్పి ఏదో వాళ్ళకి. రెండో పాయింట్, ధర్మేంద్ర ప్రధాన్ గారు సరే, ఆయనతో 2 సార్లు కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఆయన కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. డెఫినెట్గా ఆయన పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండగా తర్వాత కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ బార్డర్ దగ్గరికి వెళ్ళి, తెలంగాణ ఒరిస్సా దగ్గరికి వెళ్ళి ఆంధ్ర పోలీసులు తరిమి ఈ విధంగా మాట్లాడటం కూడా ఒక జాతీయ పార్టీకి వన్నె తెచ్చేటట్లు ఆయన మాట్లాడలేదు. అప్పుడు గ్రామాల డిస్ప్యూట్ ఉంది, దానికి ఆంధ్ర పోలీసుని దొబ్బేమని చాలా అలా మాట్లాడటం మంచిగా అనిపించలేదు. సరే, డిఫరెంట్ ఇష్యూ. బట్ రిలేటివ్లీ ఒరిస్సాలో కానీ ఆయన్ని కానీ బారింగ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ వదిలేసండి, ఆయన క్లీన్ ఇమేజ్ ఉందండి. నా అభిప్రాయం ఇది. మిగతా వాళ్ళు విభేదిస్తే విభేదించవచ్చు. ఆయన నిజాయితీపరుడు అని చెప్పే అభిప్రాయం ఉంది. ఈ నీటిలో ఆయన ఏదో దందాలు చేసుకున్నాడని చెప్పి కూడా నేను నమ్మను. ఓకే, నా అభిప్రాయం స్పష్టంగానే ఉంది. ఇది నాణానికి ఒక అంకం. రెండో వైపు, ఆయన రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుందని కూడా కాదు. ఇది వ్యవస్థ చెదలపట్టిన వ్యవస్థగా ఉంది. ఇప్పుడు నీటిని నిరసించే, ఇప్పుడు ఆ పరీక్షా విధానాన్ని అనేటి వాటిని మొత్తం సంస్కరించాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసే ఉంది, అనేక రాష్ట్రాల్లో పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నప్పుడు దాదాపు 25 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో వినూత్నంగా ప్రవేశపెట్టారు. ఎంసెట్ పత్రాలు లీక్ కాకుండా ఒక చోటికి 3, 4, 5 పత్రాలు పంపించడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం. వీళ్ళు పరీక్షకి ముందే ఏ కోడో అది ఓపెన్ చేయటం. అవును, అది సెక్యూరిటీ అయింది కూడా రేర్ కన్సిడరేషన్స్లో. అసలు ఇలాంటిది ఒక ఆంధ్రప్రదేశ్లో చేసిన దాన్ని కేంద్రంలో ఎందుకు చేయలేకపోతున్నారు? పైగా పూర్వం ఎంసెట్ అంటే మీరు నారాయణ చైతన్యాన్ని తెగతిట్టారు, ఇంకా పక్కన కేశిరెడ్డి విద్యాసంస్థను తిట్టుకుని బూతులు తిట్టారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పత్రిక ఓపెన్ చేస్తే ఆకాష్ కోట, ఇంకో కోట మొత్తం అంతా రాజస్థానే. ఇప్పుడు ఆనందంగా చమ్మగా ఉందండి వీళ్ళందరికీ. చెప్తున్నాను, మొత్తం దుర్మార్గంగా ఈ వ్యవస్థ అంతా రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతీయుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది వ్యవస్థ. అంటే ఇంకోళ్ళ చేతిలో ఉండే, నేను కార్పొరేట్ విద్యాకరణకి వ్యతిరేకం, అది వేరు. మొత్తం నిన్న పరీక్షా పత్రాలు ఎక్కడ లీక్ అయినాయి? మహారాష్ట్రలో లీక్ అయ్యి మూలాలన్నీ కోటకే ఉన్నాయి. అవును, 570 కట్ ఆఫ్ మార్కులు అనుకోండి, ఉన్నట్టుండి 630కి వెళ్ళిపోయి కేవలం ఏం కాలేజీలకు వెళ్తున్నాయి? నిన్న పట్టుకున్న అతను ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తి? ఇది అసలు చర్చలో వెనక్కి వెళ్ళిపోతుందేంటి? ఇవాళ చర్చ మొట్టమొదటిగా రావాల్సిందే నీటి విషయంలో. అక్కడ జరిగిన 3 సార్లు నీటి విషయంలో అన్యాయం జరిగింది. అసలు వాళ్ళకెందుకు? 10% సీట్లు తీసుకోండి, ఆ తమిళనాడు మొత్తుకుంటుంది కదా, మీకెందుకు? మా సీట్ల మీద పెట్టడం మీకెందుకు? నీట్ వ్యవస్థ రద్దు చేయండి, కానీ 10% కార్పొరేట్ పూలింగ్ పెట్టుకోండి మీరు. మా రాష్ట్ర ఎంసెట్ సంస్థలు చాలా బాగా పనిచేస్తున్నాయి, ఇంకా బలోపేతం చేసుకుంటాం. మీరెవరు? మీ పెత్తనం ఏంది?
మీరేమో అక్కడ ఉత్తర భారతదేశంలో హిందీలో కూడా ఎంబీబీఎస్ తయారు చేస్తారు, మా పిల్లకాయలు అక్కడ చేరరు, మీరు ఇంగ్లీష్ ఇక్కడికి వచ్చేస్తారు, అక్కడ సీట్లు ఖాళీగా ఉండి. ఏంది ఇది? నేను మౌలిక అంశాలను ప్రశ్నిస్తున్నాను. నెక్స్ట్ లెట్ us కమ్ బ్యాక్ టు దిస్. ఇవాళ దాని వ్యవస్థను సంస్కరించే విధంగా ముందుకెళ్ళాలి. ఇవాళ సమాధానం చెప్పాల్సింది ఎవరికి? 22 మంది పిల్లలు, అంటే 22 లక్షల మంది, అంటే గత కొద్ది కాలంగా జరుగుతున్న దీనివల్ల 50 లక్షల మంది దెబ్బతిన్నారు స్టూడెంట్స్. వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింది. అది చర్చ కావాలి. ఒకళ్ళు పైకి మని వాళ్ళు వీడియోలో వచ్చుకుంటా యూట్యూబర్స్ అక్కడ పని చేస్తున్నాడు, మొహం ఎలా ఉంది, అతను చైనా వాడిలో ఉన్నాడు, ఇలా సిగ్గుందని అడుగుతున్నా. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మొహం అలా ఉంటే వాళ్ళు ఇండియన్స్ కాదా? కరెక్ట్. ఏదో సౌత్ ఇండియా వాళ్ళు కొంచెం నల్లగా ఉంటారు, వాళ్ళు ఇండియన్స్ కాదా? అందరూ ఆర్య రూపంతో దేవుడి రూపంలో ఉండాలా? ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి అందరూ కూడా మా దేశంలో మూలవస్తులు ఒకళ్ళు. దీస్ పీపుల్ కెనాట్ క్వశ్చన్, యూజ్లెస్ ఇడియట్స్, యూజ్లెస్ రోగ్స్. మన దేశంలో బాడీ షేమింగ్ చేయడానికి వీళ్ళకి ఏం అధికారం ఇచ్చారు? వీళ్ళు చెప్తారు ఇండియన్స్ ఎలా ఉండాలో, వీళ్ళు చెప్తారా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మణిపూర్ వరకు మనం గొప్ప విలక్షణమైన సంస్కృతి, విలక్షణమైన అందరూ అనేక జాతులు కలిపిన గొప్ప సమాహారం. నా దేశం, నా భారతదేశం గొప్పదని శాల్యూట్ చేస్తామే. వాళ్ళని పట్టుకుని ఇంతగా కదండి పాపం ఆ త్రిపురలో అబ్బాయిని కొట్టి చంపేశారు అక్కడ. ఉత్తర ఆర్య సనాతన మనువాదం అంటే వాళ్ళ బాధ వచ్చింది. సనాతనవాదం మంచిదే మన దేవుళ్ళు, కానీ ఆ అహంకారవాదం మనువాదం ప్రమాదకరం. నేను ఇవాళ ఈ విధంగా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారా? ఇవాళ సమస్య అక్కడ 22 మంది చనిపోవడమే కాకుండా వ్యవస్థకు న్యాయం వ్యవస్థకి సరిదిద్దండి, విద్యా సంస్కరణలు తీసుకురావాలి, అక్కడ మంత్రి రాజీనామా చేయాలి, వీళ్ళకి అన్యాయమైన వాళ్ళకి న్యాయం ఏంటి? ఇది మెయిన్ ఇష్యూ అక్కడ జరుగుతుంది. సోనం వాంగ్చుక్ గారు దాంతోపాటు లడక్ సమస్యను కూడా ప్రస్తావించారు. ఇది జరిగింది ఇష్యూ. ఇవాళ ఏం జరుగుతుంది? వాడు పాకిస్తాన్ వాడు, వాడు చైనా వాడు, వాడికి పాకిస్తాన్ నిధులు అందుతున్నాయి, లేకపోతే వాడి మొహం ఎలా ఉంది, ఇండియాగా లేదు, పైగా వాడు దేశద్రోహి, వాడు బొట్టు పెట్టుకున్నారు. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. అంటే 24 గంటలు ఇంత బొట్టు పెట్టుకుని ఆ ఉద్యమాలు వెళ్తారు. ఒక తల్లి వంట చేస్తూ ఉంటుంది, ఇన్నిసార్లు తుడుచుకుంటూ ఉంటే బొట్టు పెట్టుకోదని 20 సార్లు అడుగుతారా? నా హిందూ మతంలో బొట్టు పెట్టుకుంటాం, మన హక్కు, మన సాంప్రదాయం. అయితే ఫోజు పెట్టి బొట్టో లేదు, ఈ అమ్మాయికి బొట్టు లేదని రోజు వీడియోలు చేస్తా, దుర్మార్గురాలు నీచురాలని చెప్పి మాట్లాడుతుంటే ఎవరో వాళ్ళకి తెలియదే. ఇంత దుర్మార్గం చేస్తుంటే మానవత్వం ఉంది, మనుషులేనండి అసలు. ఏదో నేను చెప్తున్నా, ఏదో పనికిమాలిన ఏదో ఒక మతం నుంచి కామెంట్ చేశాడు. యూజ్లెస్ ఫెలోస్ ఉంటారు, పనికిమాలిన ఏదో. దాని గురించి మొత్తం మాట్లాడతాం మనం, దాని గురించి మొత్తం ఉద్దేస్తారా? ఒక పనికిమాలిన ఏదో, దాంట్లో కొంతమంది శక్తులు ఉన్నారండి, వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్. మనం చూసాం చాలా సినిమాల్లో, వాళ్ళలో వీళ్ళ శక్తులను ప్రవేశపెడతారు. ఒక చెత్త వెధవలు కొంతమంది పోలీసుల మీద రాళ్ళు వేశారు. నేను మంచిదిగా అని ఎందుకంటే ఖండిస్తున్నాను, నిర్బంధంగా పాపం గాయాలైనవి. పోలీసులు వాళ్ళని తిరిగి రాళ్ళు వేసి కొట్టారు, వీళ్ళు కూడా పోలీసులు కూడా రాళ్ళు చేశారు. ఏంటంటే ఇది? పైగా ఇంకోటి చెప్తున్నాను, ఎంత వన్ సైడ్ నడుస్తుంటే మాట్లాడితే మతం వీళ్ళ సొత్తా, ఈ పార్టీ సొత్తా, వీళ్ళ అయ్యగారి జాగీరా కొన్ని కులాలకి దిగొచ్చిందా? తల నుంచి పుట్టాం కాబట్టి మాదే మతం, భుజాల నుంచి పుట్టింది మాదే గొప్ప మతం, కాళ్ళ నుంచి పుట్టినాడు ఎక్కడున్నాడు శూద్రుడు ఆడు పనికిమాలాడు అనుకునే వీళ్ళ బ్యాచ్, లేదా దళితులు ఎక్కడి నుంచి పుట్టారో తెలియదు అనుకునే బ్యాచ్ వీళ్ళు నిర్ణయిస్తారే వాళ్ళ నా దేశం ఏంటో. ఈ దేశం మూలవాసుల చేతుల్లోంచి పైకి వచ్చిన వాళ్ళ ఉద్దేశంతో వచ్చింది, పలకీల్లోకి ఎక్కి తిరిగిన వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి ఎంతమంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ రూపు రేఖల గురించి వీళ్ళెవరండి కామెంట్ చేయడానికి? నేను మళ్ళీ చెప్తున్నాను, చెత్త బ్యాచ్ వచ్చారు, వాళ్ళు వేశారు. పై ఇంకోటి, నేను ఎన్ని వీడియోలు వచ్చాను, ఒక డిజైనర్ షర్ట్లు వేసుకున్న వాళ్ళు, హిప్పీ క్రాప్ పెంచుకున్న వాళ్ళు, కొంతమంది రోడ్డు మీద అక్కడ ఉంచుని మీరు ఎవరైనా ప్రశ్నించిన దానికి ఆవో అని చెప్పి పోలీసుని తీసుకొచ్చి లాఠీలు పెట్టి చిత్తగా రక్తం వచ్చేటట్టు విద్యార్థులు కొట్టించారే, వాళ్ళు ఎవరండి? వారెవరు? ఏకుండాలి. నేను అడుగుతున్న సంజయ్ గారు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు దీంట్లోకి వచ్చి ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యమకారులను చెత్త కొట్టడానికి ఏ పార్టీ వాళ్ళు వచ్చారు? అలా వాళ్ళకి ఏం హక్కు ఇచ్చారు? వాళ్ళకు లాఠీలు ఎందుకు ఇచ్చి వాళ్ళు పోలీసులు వీళ్ళ ఆదేశాలు పోలీసులు పాటించడం ఏంటి అన్న దాంట్లో మీరు విమర్శించండి, ఏమన్నా చేయండి. అడిగిన దాంట్లో నిజాయితీగా మీ పిల్లలు ఉంటే పొరపాటున అక్కడ నడిచి వెళ్తూ ఉంటాడు మీ అబ్బాయి లేదా అమ్మాయి, అక్కడికి వెళ్ళడం నడిచి వెళ్తూ ఉంటారు. ఒరే కొడదవరా మారవం కానీ పక్కన ఎవడో మంచి ఇప్పి స్టైల్లో ఉన్న జీన్స్ పంటాడు బయలుదేరి వాళ్ళని పట్టుకుని షాక్ వచ్చే బ్యాటన్స్ నాట్ పర్మిటెడ్,
షాక్ కొట్టే బ్యాటన్స్ పర్మిషన్ లేదు ఢిల్లీ పోలీసులకి. అక్కడ పెట్టుకుని ఇంకా నిన్న సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి అదే కాక్రోచ్ గురించి కామెంట్స్ చేసిన న్యాయమూర్తి మాకు కనపట్టలేదని న్యాయమూర్తి గారి ముందు ప్రముఖ న్యాయమూర్తి ఆ పేరు ఎందుకులేండి గొప్ప న్యాయమూర్తి ఆయన ముందు ఒక ఆయన మాట్లాడతా సార్ ఇదేం సార్ లాఠీలకి మేకులు పెట్టి కొడుతున్నారు సార్ అని మాట్లాడితే లాఠీలకి మేకులు పెట్టి కొడతా ఉంటే ఏం అధికారం ఇచ్చింది చెప్పండి వీళ్ళకి. ఇవాళ వీళ్ళ పిల్లలే వీళ్ళ తమ్ముడు పిల్లలు ఎవరు ఉంటే వీళ్ళకి ఒక మాట మాట్లాడతారా? అదే వీళ్ళు రేపొద్దున అదే బీజేపీ వాళ్ళు ఉద్యమం చేశారు, హింసాత్మక ఉద్యమాలు చాలా చేశారు. ఇప్పుడు వాళ్ళు నీతి సూత్రాలు చెప్తున్నారే అనేక ఉద్యమాలు. వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ గారు యువనాయకుడు ఉండగా ఎన్ని పరీక్షా లీకుల గురించి ఎన్ని బయటకు వచ్చి ఉద్యమాలు చేశాడు, ఎన్నిసార్లు ఉల్లంఘించారు, ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారు. అవును, నాకు అర్థం కావట్లేదు. నేను రెండింటిని ఒక్కటి నేను నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాను. నేను అవతల వాళ్ళు చేసిన తప్పు ఏది పోలీసుల మీద వీళ్ళు ఎవరు వాళ్ళు ఇస్తున్నా తప్పు. కొంతమంది గాయాలపారుగా వాళ్ళు కూడా చిన్న ఉద్యోగం కోసం ఆ దేశం కోసం మన శాంతి భద్రతల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళతో పాటు మనం ఉండాలి. కానీ మనుషులు వెళ్తూ ఉంటే పారిపోతున్న కాలు అడ్డం పెట్టి క్యారీ ఏళ్ళు చూపించడం ఇది పోలీసులు చేయాల్సిన మన మొత్తం బ్యాడ్జీలు ఎందుకు తీస్తారంటే గరమహైనా ఇస్లియే నికాల్ దియా అంటే పోలీసులు ఎవరో బ్యాడ్జీ లేకుండా పెట్టుకుని ఎందుకు బ్యాడ్జీలు పెట్టుకోలేదంటే వేడిగా ఉంది కాబట్టి పెట్టుకోలేదా? ఇలా బ్యాడ్జీ పెట్టుకోవడానికి పీకేయడానికి వేడికి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. ఏ ఒక్క దాంట్లోనే వాళ్ళ సమాధానం చెప్పండి. మాట్లాడి వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ మత పెద్దలు, మతం ఆ దేవుడు నేర్పిన సంస్కారం, దేవతలు నేర్పిన సంస్కారం, వాళ్ళ కుటుంబ పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారంలో కింద వ్యాఖ్యలు ఉంటాయి. ఈ వ్యాఖ్యలన్నీ వాళ్ళకే తగులుతాయి కదా, మంచి చెడు కూడా వీళ్ళ నాయకులకి వీళ్ళ మత పెద్దలకి. అంతేకాదు దేవుళ్ళు కానీ తల్లిదండ్రులు కూడా దేవుళ్ళు లాంటి వాళ్ళే కదా. వీళ్ళు మాట్లాడతారండి, ఎందుకు మాట్లాడతారు? అర్జెంట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను నేను. సరే, అంటే ఈ గత వారం రోజుల నుండి అంటే ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ ఎంటర్ అయిన తర్వాత మీడియా 2 విభాగాలుగా విడిపోయింది సార్. సపోర్ట్ చేసేది ఒకటి, నాన్ సపోర్ట్ చేసేది ఒకటి అన్నట్టు. ఎక్కడండి సపోర్ట్ చేసేది 1% కాదండి, వ్యతిరేకించేది 99%. జాతీయ మీడియా అంటే ఏం జాతీయ మీడియానో, ఏ జాతి మీడియానో ఇది. చిన్న అమ్మాయి ఎవరు ప్రొటెస్ట్కి వచ్చిన అమ్మాయి స్మోక్ చేస్తుంది, నువ్వు ప్రొటెస్ట్కి వచ్చిందని స్మోక్ చేస్తావా అని అంటే అది ఒక ఇష్యూ అయిపోయింది. అది కాదండి, ఆరునాబు గోస్వామి గారిని మాట్లాడారు. ఎవరితో ఆవిడతో మాట్లాడతా యాదవ్ గారు, ఆవిడ ఆర్జేడీ పార్టీకి సంబంధించిన యువ మహిళా నేత, ఆవిడ యూత్ లీడర్ అనుకుంటా. టెల్ మీ, నేను బ్రాహ్మణ్ని, నేను బ్రాహ్మణ్గా పుట్టాను, నువ్వేంటి, నీ కులం ఏంటి, ఆ రాజుగా కులం ఏంటి అని మాట్లాడుతుంటే మీరేమన్నా ఉన్నత దాంట్లో పుట్టారా, ఏం అన్యాయం ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే అసలు దేనికి వచ్చిందని అడుగుతున్నాను. పైనుంచి పుట్టాడా ఎందుకని అడుగుతున్నాను. అతను ఆదర్శం, అతని కోసం ప్రాణాలు అర్పించేస్తారా? అతను తీయండి, ఆ వీడియో తీయండి, ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ రాహుల్ ఆయన మాట్లాడతాం. నేషనల్ మీడియానా, అది జాతి మీడియానా, ఒక జాతి మీడియానా, ఒక వర్గ మీడియానా నేను అడుగుతా ఉన్నాను. 99% మీడియాలు అటే ఉన్నాయండి వాళ్ళ. అందుకని నా బాధ ఏంటంటే వీళ్ళలో కూడా దుర్మార్గులు చేరుతూ ఉంటారు, ఉద్యమకారులు చేరని ఎలా అంటారు, ఏం అవుట్ రైట్ సపోర్ట్ చేయాలా? అలా కాక్రోచ్ అంటేనే నాకు చిరాగ్గా ఉంది నిజంగా. మీరంటే వాళ్ళు బాధపడితే ఆ కాక్రోచ్ ఏంటండి, ఎవడో ఒక ఆయన మాట్లాడితే ఆ కాక్రోచ్ పార్టీ ఏంటి, అసలు కాక్రోచ్ అంటేనే అలర్జీ ఉంటుంది నాకు. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఇంకేం ప్రపంచంలో మీకేం పేర్లు దొరకలేదా? ఇంకొకలేదో బటర్ఫ్లై పార్టీ ఉండదు. మీరు అంటే ఆ పదప్రయోగం మీద కోపం అంటే నచ్చలేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఒక రైట్ మార్గంలో నడపాలని మనం కోరుకుంటాం. అంటే జస్టిస్ పోలికను పోల్చారు కాబట్టి ఆయన పోలిస్తే పెట్టేస్తుంటారా? ఆయన దెయ్యాల పార్టీ అంటే దెయ్యాల పార్టీని పెడతారా? అలా కాదు నేను అనేది. అంటే నాకు నచ్చలేదు, వ్యక్తిగత నా అభిప్రాయం అది. వాళ్ళ విధానాలు కూడా నేనేమంటున్నాను. ఇవాళ ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోద్దా? ఇంకా నథింగ్ షార్ట్ ఆఫ్ ది ఏంటంటే రాత్రి మోడీ గారు వచ్చి టెలిప్రాంప్టర్లో వీడియోలో తీశారు. టెలిప్రాంప్టర్లో బాగా చదివినట్టున్నారు. గౌరవ ప్రధాని గారు బాగా చదివినట్టున్నారు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్. ఎన్ని దుర్మార్గాలు చేసినా మనం రెస్పెక్ట్ చేయాలి. బయట దేశాల్లో ఆయన మనం దేశ ప్రతిష్ఠ కాబట్టి. కానీ ఒకటి చెప్తున్నాను, ఎంత బాధాకరం అంటే ఇంత దుర్మార్గంగా బ్యాషింగ్ ఏంటండి. ఆ మహిళలను పట్టుకుని ఆ బొట్టు లేదని ఎన్నిసార్లు వీడియో చూపిస్తారండి. అసలు వాళ్ళు పోలీసులు వేసుకున్న అంత ఒక స్త్రీలని ఎంత అవమానకరంగా ప్రవర్తించారో. నేను అందులో ఒకటి ఫేక్ ఉండొచ్చు, తర్వాత ఇంకొకళ్ళు కూడా బయలుదేరారు చనిపోయారని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని. ఇది ఫేక్ ప్రచారం, నేను ఖండించాలి. తెలియకుండా విద్యులు కూడా దాన్ని షేర్ చేసుకున్నారు. ఒకసారి మేము కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చిందని కొన్ని షేర్ చేస్తాం ఒక పొరపాటున. కానీ కొన్నిసార్లు జరగలేదు. ఆవిడ పేరు ఏదో ఉంది, కొంచెం వెంటిలేటర్కి వెళ్ళి మళ్ళీ స్టేబుల్గా ఉన్నారు. అనేక మంది గాయాలు పాలయ్యారు.
అంటే పోలీసులు గాయాల గురించి నిజమే, కానీ వందలాది మంది గాయాలు పాలయ్యారు. అసలు ఆ అమ్మాయి వెనకమాల ఇలా పెట్టి కొడతా ఉంటే ఎలా మనసు ఒప్పిందండి ఆ పోలీస్కి? ఒక మహిళ ఇంట్లో మీ తల్లి లేదా, ఇంట్లో మీ కుమార్తె లేదా, అలాగే చేస్తావు మీ కుమార్తె ఆ లాఠీ పెట్టి? నేను అడుగుతున్నాను, చర్యలు ఉండవా? ఒక లాంబా గారి మీద మాత్రమే చర్య తీసుకున్నారు, బికాజ్ చెంప దెబ్బ కొట్టినందుకు, ఇంకా తప్పుగా మాట్లాడినందుకు. దేశం నేను పోలీసులు ఒక ఒత్తిడిని అర్థం చేసుకుంటాను, కానీ అట్ ద సేమ్ టైం ఇవాళ ఇంత మొత్తం దేశవ్యాప్తంగా బయలుదేరి వాళ్ళని దేశద్రోహులు, మతద్రోహులు, ఇంకా ఏంటండి హిందూ మతద్రోహులు, దేశద్రోహులు, చైనా బ్యాచ్, పాకిస్తాన్ బ్యాచ్, మొహాలు తిన్నంగా లేవు. చూడండి ఎలా ఏంటి ఇంత దారుణం చేయటం అనేది అన్యాయం. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు అది రాజీనామాతో అయ్యేది కాదు, సంపూర్తిగా దాని ప్రక్షాళన జరగాల్సిందనేది మన డిమాండ్. దాన్ని మోడీ గారు రాజీనామా చేయొచ్చు, అమిత్ షా గారే కదా ఇది ఢిల్లీకి హోమ్ మినిస్టర్ ఉండరు, సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఢిల్లీ హోమ్ మినిస్టర్, పోలీస్ అందరికీ బాధ్యత ఆయన. ఎవరన్నా వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం పర్వాలేదు చెప్తాను, నితిన్ గడ్కరీ గారు లాంటి ఆయన ప్రధానమంత్రి అయ్యి, ఈవెన్ నేను చెప్తున్నా నిజాయితీ పరుడు ఆయన కొన్ని వివరాలు సాధించుకున్నా క్రోనీ క్యాపిటలిస్టులకి దేశాన్ని అమ్మని వ్యక్తుల్లో ఒక ఆయన యోగి ఆదిత్యనాథ్, ఆ పార్టీలో అయితే అంటున్నాను. దో ఐ డిఫర్ విత్ హిమ్. నన్ను విమర్శించవచ్చు చాలామంది, ఆయన బుల్డోజర్ ఏదైనా కానండి, నిజమైన మోడీ గారి కుటుంబంలాగా ఇవాళ ఈ షో బిజినెస్ కాదు, నిజాయితీ పరుడైన వ్యక్తి ఇవాళ ఎవరైనా ఉన్నారంటే అక్కడ ఆ పార్టీలో కొంతమందిలో ఆ స్టేచర్ ఉన్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. కొంచెం సవరించుకోవాల్సి ఉంది ఆయన మిగతా వేదన కానీ ఇంత దుర్మార్గంగా దేశాన్ని క్యాపిటలిస్టులకు అమ్మే వాళ్ళ చేతుల్లో మన దేశాన్ని పెడతాం అన్యాయం అండి. చూద్దాం సార్ ఎక్కడ దారితీస్తుంది అనేది, ఇంకా ఎవరెవరి పైత్యాలు బయటపడతాయి అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.